హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ టమాటో కాయలతో ఆవకాయ అండి. భలే రుచికరమైన ఆవకాయ అండి. టమాటోస్ అన్నీ కడిగేసి తడి లేకుండా తుడిచిపెట్టేసుకోండి. ఆవకాయలోకి ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు, ఆయిల్, నిమ్మకాయలు, ఇంగువ. ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో రుచికరమైన టమాటో ఆవకాయ అండి. ఈ పచ్చడి ఒక్క 2 గంటలు ఊరితే చాలండి పచ్చడి. భలే రుచిగా ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా గూడా మనం తయారు చేసేసుకోవచ్చనమాట. నేను హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను. అందులోకి ఆవపిండి అవి కొలతలు గూడా చూపిచ్చేస్తాననమాట. టమాటో ముక్కలన్నీ కట్ చేశాక పసుపు, పావు కప్పు ఉప్పు తీసుకోండి. హాఫ్ కప్పు ఆవపిండి, హాఫ్ కప్పు కారం, ఆయిల్ గూడా వేసేసి మొత్తం కలిపేయండి. మనకి ఉప్పు, కారం, ఆవపిండి తగిలేసరికి టమాటో ముక్కలు భలే కరుకుగా తయారవుతాయండి. తింటున్నప్పుడు ముద్ద ముద్దకి భలే రుచొస్తుందనమాట. ఆయిల్ కొంచెం వేడి చేసి, అందులో కొద్దిగా ఇంగు వేసేసి, 2 వేడెక్కాక పచ్చడిలో వేసేసేయండి. ఎప్పుడైనా ఆవకాయకి ఇలా ఇంగువ, ఆయిలు కలిపి వేస్తే మంచి రుచొస్తుందండి. ఇలా మొత్తం కలిపేశాక హాఫ్ చెక్క నిమ్మరసం పిండేయండి. మనకి పచ్చడిలోకి టేస్ట్ అంతా సెట్ చేసేస్తుందనమాట నిమ్మ చెక్క. భలే రుచొస్తుందండి. ఇలా నిమ్మకాయ పిండేసి మొత్తం ఒక్కసారి కలిపేసి ఒక 2, 3 గంటలు పక్కనుంచేయండి. ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి పచ్చడి. అద్భుతంగా ఉంటుందండి. మనకి టమాటో ఆవకాయ రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.